వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. జీవీఆర్ ఫ్యాక్టరీ అధినేత స్వర్గీయ నంది వెంకటేశ్వరరావు గారి 86వ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలా జరిగింది ఏంటని తెలుసుకుందాం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. తీపి తీపి దరహాసాలు, చేదు చేదు పరిహాసాలు, పులుపు పులుపు పులపాటాలు, వగరు వగరు గుణపాఠాలు. ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై, ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం, నిలిచిన ఆనంద మందిరం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. అమ్మంటే ఎవరో కాదు, అనురాగమణి దీపమే. అన్నంటే ఎవరో తెలుసా, ఆరాముని మరో రూపమే. తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా, తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా, ఈ ఇల్లే పూర్ణ కుంభం, ఈ ఇల్లే పూర్ణ కుంభం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. నీ జననం మా కోవరమై, నీరాకే మా పల్లెకు వెలుగై. నీ జననం మా కోవరమై, నీరా
నీరాకే మా పల్లెకు వెలుగై నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో నీ చేయి తాకిన పల్లెలు తరతర మెరిసిపోయనయ్యో జననేత నీ కూరున పడుంటమయ్యో కోసలు తీర్చిన నేతవని నిన్ను కొలుచుకుంటమయ్యో మా రాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటమయ్యో మా ఊపిరి నీవని గుండెల నిండా నిలుపుకుంటమయ్యో కదం కదం నీ వెనుక జనం పద పద పదమని కదిలినరో నిరంతరం నీ విజయముకై గెలుపు నగారా మోగినదో జనని నాదమే జైగోవన్నని నలు దిక్కులు గర్జించినయో జననేత ధర్మం పాటించి పరిపాలన చేసినవో ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాటసారివి కార్య సాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేవయో ఆకాశం చిరుదల్లై కురిసెను భూతల్లి నీ అడుగులు మోసెను మా గుండెలు కొలువైన మహనీయుడు నీవయ్యో జన్మంతా నీ విజయానికి తోడుకుంటవయ్యో జననేత పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు దానవీర శూర కర్ణ నరసింహరాజు సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా ఆ! పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు కటిక నేలే నీ పట్టు పరుపు పూరి గుడిసెను గుడి చేసినావు కట్టు పంచే నీకున్న ఆస్తి కోట్లు ఉన్న నిరుపేదవయ్యా కన్నీళ్లు తుడిచి అన్నవు నీవు కన్నుల కలలే పండించినావు ఈ పల్లె సీమే నీ
తల్లి ప్రేమై సింహరాశిలో నువ్వు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నె తెచ్చినావయ్యా అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది గిట్టినప్పుడు మనతో వచ్చేదే ఉంది రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా తడిసిన కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే ప్రేమ కన్నా నిధులు లేవు నీ కన్నా ఎవరయ్యా మహారాజులు నిన్నెవరు ఏమన్నా నీ దాసులు జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా జీవీఆర్ ఫ్యాక్టరీ అధినేత స్వర్గీయ నంది వెంకటేశ్వరరావు గారి 86వ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలా జరిగింది ఏంటని తెలుసుకుందాం. స్వర్గీయ శ్రీ నంది వెంకటేశ్వరరావు గారి 86వ జయంతి సందర్భంగా ఈరోజు సింగరాయకొండ పట్టణంలో ఉన్నటువంటి జీవీఆర్ సంస్థలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకి స్వచ్ఛందంగా కార్మికులు ఎంతో మంది ముందుకొచ్చి వాళ్ళ యొక్క రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయడమే కాకుండా జీవీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమని ఎంతో మంది రక్తాన్ని ఇచ్చి వాళ్ళు జీవీఆర్ గారి మీద ఉన్న ప్రేమని చూపించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఒంగోలు పట్టణం నుండి రిమ్స్ హాస్పిటల్ నుండి వచ్చినటువంటి డాక్టర్ వెన్నెల మేడం బృందం గారికి, అలాగే మా యొక్క సంస్థ జీవీఆర్ సంస్థల డైరెక్టర్ అయినటువంటి గ్రంథి చల్లారావు గారికి, అలాగే మా జిఎం గారు బిబిఎన్ శ్రీనివాస్ గారికి, అలాగే మా ఇన్ఛార్జి చల్లదరావు గారికి, శంకర్ గారికి, బాలాజీకి మరియు మా స్టాఫ్కి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు స్వర్గీయ జీవీఆర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి. సో దాదాపు ఇప్పుడు 70 మంది పైగానే బ్లడ్ డొనేట్ చేశారు వాలంటరీగా వచ్చి. సో ఈ డొనేషన్ అనేది మాకు అది గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం అనేది చాలా
చాలా మంచిదండి. అంటే లైక్ అక్కడ అందరికి ఫ్రీగా ఇస్తా ఉంటాము. సో అలాంటి మాకు బ్లడ్ డొనేట్ చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. సో ఇలాంటి క్యాంప్స్ ముందు కూడా జరపాలని కోరుకుంటున్నాం సార్. ఎస్పెషల్లీ సార్ శ్రీనివాస్ గారికి ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు మా తరపు నుంచి కృతజ్ఞతలు సార్. ఇట్లాంటివి ఇంకా చాలా జరుపుకోవాలి, ఈ పరంపర కొనసాగాలని కోరుకుంటున్నాం సార్.